హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, ఈ వీడియోలో టాప్ ఇంట్రెస్టింగ్ అండ్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు వీడియోని లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కనే బెల్ సింబల్ కనిపిస్తుంది, దాని మీద ట్యాప్ చేసి ఆల్లో పెట్టుకోండి. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. భారత్ తొలి ఆస్కార్ విజేతగా బాను ఆద్య చరిత్ర పుటలో నిలిచారు. 1983లో నిర్వహించిన 55వ ఆస్కార్ వేడుకలో ఈమె ఆ పురస్కారాన్ని స్వీకరించారు. 1982లో విడుదలైన గాంధీ సినిమాకు గాను బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ భాగంలో ప్రతిష్టాత్మక అవార్డును ఆమె అందుకున్నారు. జాతిపిత మహాత్మా గాంధీ జీవితం ఆధారంగా తెరకెక్కించిన ఆంగ్ల చిత్రం ఇది. దర్శకుడు సహా ఎక్కువ మంది ఇంగ్లాండ్కి చెందిన వారు ఈ సినిమాకి పనిచేశారు. ఆస్కార్ విజేతలకు ట్రోఫీ మాత్రమే అందజేస్తారు, ప్రత్యేకంగా నగదు ఇవ్వరు. కానీ ఆస్కార్ గ్రహీత అనే పేరు ఆయా నటులకు, టెక్నీషియన్లకు ఎన్నో అవకాశాలు తెచ్చిపెడుతుంది. వారు పనిచేసే ప్రతి సినిమాకు ప్రపంచవ్యాప్తంగా విశేష క్రేజ్ ఉంటుంది. ఆస్కార్ అవార్డును కాంస్యంతో తయారు చేసి 24 క్యారెట్ల బంగారు పోతను అద్ది 13.5 అంగుళాల ఎత్తు, 8 పౌండ్లు అంటే సుమారుగా 4 కిలోల బరువు ఉంటుంది. 2009లో జరిగిన 89వ సార్ వేడుకలో ఏకంగా 3 ఆస్కార్ అవార్డులు భారతీయ నటులు అందుకున్నారు. 2 అకాడమీ అవార్డులు గెలుచుకున్న తొలి భారతీయ నటుడిగా ఏఆర్ రెహమాన్ రికార్డు సృష్టించారు. ఆస్కార్ అకాడమీ అవార్డులు ముందుగా 1929లో ప్రారంభమైంది. తొలిసారి ఈ వేడుకలో 270 మంది పైగా గెస్టులు హాజరయ్యారు. ఇక ఈ అవార్డుల వేడుకలను ప్రసారం చేయడానికి 1953 నుంచి స్టార్ట్ అయ్యింది. ఆస్కార్ అవార్డులో అత్యధిక నామినేషన్లు దక్కించుకున్న వ్యక్తిగా వాల్ట్ డిస్నీ నిర్మాత కమ్ యాక్టర్, రైటర్ అయిన ఈయన 59 సార్లు ఆస్కార్ నామినేట్ దక్కించుకుని 25 సార్లు ఈ అవార్డును అందుకోవడం విశేషం. ఉత్తమ చిత్రంగా ఆస్కార్ అవార్డు అందుకున్న తొలి చిత్రం అడల్ట్ కంటెంట్ సినిమా 1969లో విడుదలైన మిడ్ నైట్ కౌబాయ్. ఆస్కార్ అవార్డుల్లో 1959లో విడుదలైన బెన్హర్ 11 విభాగాల్లో నామినేట్ అయింది. ఆ తర్వాత 1997లో టైటానిక్ చిత్రం, 2003లో విడుదలైన ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్, ది రిటర్న్ ఆఫ్ ది కింగ్స్ సినిమాలు హిస్టరీ క్రియేట్ చేశాయి. బెస్ట్ ఫారెన్ లాంగ్వేజ్ ఫిల్మ్ కేటగిరీలో ఎక్కువ అవార్డులు అందుకున్న దేశంగా ఇటలీ నిలిచింది. ఈ దేశం 10 సార్లు బెస్ట్ ఫారెన్ ఫిల్మ్ కేటగిరీలో ఈ అవార్డులు అందుకుంది. ఇక ఆస్కార్ అవార్డు అంటే అకాడమీ అవార్డులు అందుకున్న తొలి లేడీ డైరెక్టర్ గా క్యాథరిన్ బిగ్లో రికార్డు క్రియేట్ చేశారు. 2010లో ది హార్డ్ లాకర్ చిత్రానికి గాను ఈ పురస్కారాన్ని అందుకోవడం విశేషం. నేరేడు పళ్ళు డయాబెటీస్ కు మంచిది, గుండె జబ్బులను దూరంగా ఉంచుతుంది, దంత సమస్యలు నివారిస్తుంది, శరీరాన్ని డిహైడ్రేషన్ నుంచి రక్షిస్తుంది, చర్మ రక్షణ, వృద్ధాప్యం త్వరగా రాకుండా చేస్తాయి, కంటి ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. యాపిల్ పిల్స్ లో విటమిన్స్, మినరల్స్ మరియు ఫైబర్తో సహా పోషకాలు పుష్కలంగా ఉంటాయి. పోషక ప్రయోజనాలను పెంచడానికి చర్మంతో సహా మొత్తం యాపిల్ని తినడానికి సిఫార్సు చేయబడింది. మన మెదడు రోజుకు 400 నుంచి 500 క్యాలరీలు ఖర్చు చేస్తుంది. యూట్యూబ్లో అప్లోడ్ చేయబడిన మొదటి వీడియో 2005లో మీ అట్ ది జూ పేరుతో విడుదలైంది. మెర్క్యూరీ సౌర వ్యవస్థలో అత్యంత తీవ్రమైన ఉష్ణోగ్రత హెచ్చుతగ్గుల్ని కలిగి ఉంటుంది. దాని పగటిపూట ఉపరితల ఉష్ణోగ్రత 800 డిగ్రీల ఫారెన్హీట్ అంటే 430 డిగ్రీల సెల్సియస్కు చేరుకుంటుంది. అయితే దాని రాత్రి ఉష్ణోగ్రత -290 డిగ్రీల ఫారెన్హీట్ అంటే -180 డిగ్రీల సెల్సియస్కు పడిపోతుంది. హమ్మింగ్ బర్డ్ చాలా చురుకైనవి మరియు అవి వెనకకు ఎగరగలిగేంత మంచి నియంత్రణ కలిగి ఉంటాయి. కుళ్ళిన గుడ్లు నీటిలో తేలుతాయి, అయితే తాజా గుడ్లు నీటిలో మునిగిపోతాయి. గుడ్లు వయసు పెరిగే కొద్దీ దాని లోపల గాలి పాకెట్స్గా ఏర్పడి తేమను విడుదల చేస్తాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఒక అధ్యయనం ప్రకారం భార్యాభర్తల్లో భర్త ఎత్తు ఎక్కువగా, భార్య ఎత్తు తక్కువగా ఉంటే అలాంటి జంటలు ఎప్పుడూ అన్యోన్యంగా ఉంటాయంట. సూర్యుడు, చంద్రుడు ఈ 2 గ్రహాలు భూమికి ఎంతో ప్రభావం చూపిస్తాయని అందరికీ తెలిసిందే. ఈ 2 గ్రహాలు భూమికి నిర్దిష్ట దూరంలో ఉంటాయి కాబట్టే మనం ప్రశాంతంగా జీవిస్తున్నాం. ఒకవేళ ఈ 2 గ్రహాలు భూమికి ఏమాత్రం దగ్గరగా వచ్చినా మనుషులపై తీవ్రంగా ప్రభావం పడుతుంది. సూర్యుడు 1 అంగుళం ముందుకు జరిగితే భూమిపై వినాశనం జరుగుతుంది. కక్ష నుంచి 1 అంగుళం వెనక్కి జరిగితే భూమిపై మంచు పెరిగిపోతుంది. ఇది మనందరికీ తెలిసిందే. మరి చంద్రుడు భూమికి ఎలాంటి ప్రభావం చూపిస్తాడో ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా
చంద్రుడు భూమికి సుమారు 3,84,400 కిలోమీటర్ల దూరంలో ఉంటాడు. అయితే ఒకవేళ చంద్రుడు భూమికి దగ్గరగా వస్తే ఏం జరుగుతుందో తెలుసా? చంద్రుడు భూమికి తీవ్రంగా ప్రభావం చూపుతుందనే విషయం ముఖ్యంగా భూమిపై ఉన్న నీటిపై చంద్రుడి ప్రభావం పడుతుంది. పౌర్ణమి రోజు సముద్రం ఆట్లపోట్లకు రావడానికి కారణం ఇదే. చంద్రుడు గురుత్వాకర్షణ శక్తి మహాసముద్రాలతో పాటు నీటి వనరులపై ప్రభావం పడుతుంది. చంద్రుడు భూమికి దగ్గరగా వస్తే అలల బలాలు బాగా పెరిగిపోతాయి. దీని కారణంగా సముద్రాల నీటి మొత్తం అకస్మాత్తుగా పెరిగిపోతుంది. ఇది తీర ప్రాంతాలపై తీవ్రమైన వరదలకు దారితీస్తుంది. దీంతో తీర ప్రాంతాల్లో ఉన్నవారు ముంపుకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చంద్రుడు భూమికి దగ్గరగా రావడం వల్ల భూమికి సంబంధించిన టెక్టోనిక్ ప్లేట్లపై అదనపు ఒత్తిడి పెరుగుతుంది. ఇది భూకంపాలకు దారితీస్తుంది. చంద్రుడు భూమికి దగ్గరగా రావడం వల్ల మానవ జీవితంపై ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా మనిషి మానసిక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. భూమికి దగ్గరగా చంద్రుడు రావడం వల్ల సూర్యుడు చంద్రుడికి మధ్య దూరం పెరిగే అవకాశం ఉంటుంది. ఇది కూడా భూమిపై ప్రభావం పడుతుందని అంటున్నారు. ఎరుపు, ఆకుపచ్చ, నీలం రంగుల్లో రైళ్లు, ఇందులో ఏది వేగంగా వెళ్తుందో మీకు తెలుసా? దేశంలో టెక్నాలజీ పెరిగిపోయింది. రైళ్లు వివిధ రంగుల్లో ఉంటాయి. రైలు రంగులను బట్టి స్పీడ్ కూడా ఉంటుందనే విషయం మీలో ఎంతమందికి తెలుసు? భారతీయ రైల్వేలు ప్రతిరోజు దాదాపుగా 2.5 కోట్ల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చుతున్నాయి. అయితే ఎరుపు రంగు రైల్లో కోచ్లను లింక్ హాఫ్ మ్యాన్ బుష్ అంటే LHB కోచ్లు అని అంటారు. ఇవి ఇతర కోచ్ల కంటే వేగంగా పరిగెత్తుతాయి. ఈ ఎరుపు రంగు రైళ్లు అల్యూమినియంతో తయారు చేసినవి ఉంటాయి. కోచ్ ఇతర కోచ్ల కంటే వేగంగా ఉంటాయి. ఇవి సూపర్ ఫాస్ట్ రైల్లో అమర్చబడి ఉంటాయి. ఇది గంటకు 200 కిలోమీటర్ల వేగంతో వెళ్ళగలవు. ఎరుపు రంగు కోచ్లను డిస్క్ బ్రేకులు ఉంటాయి. ఇవి రైళ్లను త్వరగా ఆపివేస్తాయి. ఇది రాజధాని, శతాబ్ది ఎక్స్ప్రెస్ రైల్లో ఉపయోగిస్తారు. నీలం రైళ్లు వేగం సాధారణంగా గంటకు 70 నుంచి 140 కిలోమీటర్ల వేగంతో ఉంటుంది. ఇది ఎక్స్ప్రెస్ మెయిల్లో ఉపయోగించబడుతూ ఉంటుంది. గ్రీన్ కలర్ కోచ్లు గరీబ్ రథ్కు జోడించారు. ఈ రైళ్లు గరిష్ట వేగం గంటకు 130 కిలోమీటర్ల వరకు ఉంటుంది. మీరు మెలుకొని ఉన్నప్పుడు కంటే నిద్రలో ఉన్నప్పుడే మీ మెదడు కొన్నిసార్లు మరింత చురుగ్గా ఉంటుంది. మిథున్ చక్రవర్తి ఈ పేరు గురించి ఇప్పటి తరానికి పెద్దగా పరిచయం అక్కర్లేదు. కానీ ఒకప్పుడు బాలీవుడ్ శాసించిన హీరోల్లో ఈయన కూడా ఒకరు. అసలు మిథున్ చక్రవర్తి సినిమా రిలీజ్ అవుతుందంటే ఒకప్పుడు పండగే. ఇండస్ట్రీలో అసలు ఏ హీరోకు సాధ్యం కాని రికార్డులు ఈయన పేరిట ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఆయన ఫ్లాపులు. అసలు బాలీవుడ్ మాత్రమే కాదు, ఏ ఇండస్ట్రీలో హీరో కూడా అంత ఫ్లాపులు ఫేస్ చేయలేదు. మిథున్ చక్రవర్తి తన కెరియర్ లో ఏకంగా 180 ఫ్లాప్ సినిమాలు ఇచ్చాడు. ఆయన ఇప్పటి వరకు నటించిన 350 సినిమాలైతే అందులో ఏకంగా 180 ఫ్లాప్లే. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే ఈ 350 సినిమాల్లో మిథున్ చక్రవర్తి ఇప్పటి వరకు ఆయన 200 సినిమాలు చూడలేదంట. అయినా కానీ మిథున్ చక్రవర్తి స్టార్ హీరోగా చెప్పుకుంటూ ఉంటారు. దీనికి కారణం కూడా ఉంది. అదేంటంటే అవే 50 హిట్ సినిమాలు. అదేంటి 180 ఫ్లాప్ సినిమాల ముందు 50 హిట్ సినిమాలు ఒక లెక్కనా అని అనుకుంటున్నారా? లెక్కే. ఎందుకంటే 50 సినిమాలు మామూలు హిట్ కాదు. కొడితే బాక్స్ ఆఫీస్ దగ్గర అప్పట్లో కోట్ల కలెక్షన్ వచ్చేది. అప్పటికే అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర వంటి స్టార్ హీరోలు బాలీవుడ్ ని ఏలుతున్నా వాళ్ళని దాటి మరి ఇండస్ట్రీ హిట్ కొట్టేవాడు. ఇక ఈయన ఆస్తి ఏకంగా 400 కోట్లు. ఇక తెలుగులో మిథున్ చక్రవర్తి పలు సినిమాల్లో కూడా నటించారు. అందులో పవన్ కళ్యాణ్, వెంకటేష్ ప్రధాన పాత్రలో నటించిన గోపాల సినిమా. ఈ సినిమాలో బాబాగా మెయిన్ రోల్ పోషించారు. మిథున్ చక్రవర్తి 1976లో మురుగయాన్ అనే హాట్ హౌస్ డ్రామాలో తన నటనా జీవితాన్ని ప్రారంభించాడు. 1982లో వచ్చిన డిస్కో డాన్సర్ సినిమాలో ఒక రేంజ్ లో పాపులారిటీ తెచ్చిపెట్టింది. ఆ తర్వాత అగ్నిపథ్, తక్దీర్, బాతుబాన్ జాయే, గుణహోన్ కా, దేవత, సత్రాజ్, సౌతేలా, బిల్లానో వంటి హిట్ సినిమాలు ఆయనకు తిరుగులేని స్టార్డమ్ తెచ్చిపెట్టాయి. మిథున్ చక్రవర్తి చివరగా వివేక్ అగ్నిహోత్ దర్శకత్వంలో తెరకెక్కించిన ది కాశ్మీర్ ఫైల్స్ సినిమాలో నటించారు. ఇక మిథున్ చక్రవర్తి 2021లో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీ అంటే బీజేపీలో చేరారు. పీరియడ్స్ అనేది స్త్రీలకు సహజమైన ప్రక్రియ. ఈ సమయంలో వాడే శానిటరీ ప్యాడ్స్ ఎంతసేపు వాడుతున్నారు అనేది కూడా ముఖ్యమే. పీరియడ్స్ కాలంలో తినే ఆహారంపై పరిశుభ్రత ఎక్కువగా శ్రద్ధ పెట్టాలి, లేదంటే ఆరోగ్య సమస్యలు వస్తాయి. శానిటరీ ప్యాడ్స్ మీద కూడా ఎక్కువగా దృష్టి పెట్టాలి. కొంతమంది అమ్మాయిలు బ్లీడింగ్ తక్కువగా ఉన్నప్పుడు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఒకటే శానిటరీ ప్యాడ్స్ వినియోగిస్తూ ఉంటారు. అయితే ప్రతి కొన్ని గంటలకు ఒకసారి శానిటరీ ప్యాడ్స్ ను మార్చడం చాలా ముఖ్యం. పీరియడ్స్ ప్రతి 28 రోజులకు ఒకసారి వస్తుంది.
ఈ సమయంలో పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వకపోతే మూత్రనాళ ఇన్ఫెక్షన్, దురద, గర్భాశయ క్యాన్సర్ వంటి సమస్యలకు దారితీస్తుంది. పీరియడ్ సమయంలో శానిటరీ ప్యాడ్స్ ని ప్రతి 3 నుంచి 5 గంటలకు ఒకసారి మార్చడం చాలా మంచిది. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి పడుకునే ముందు ఈ ప్యాడ్స్ ని మార్చాలి. అధిక రక్తస్రావం ఉంటే 5 నుంచి 6 మార్పులు కూడా అవసరం. ఒక ప్యాడ్ ని ఎక్కువసేపు ఉపయోగించడం వల్ల చర్మంపై చిరాకు లేదా దురద ఏర్పడవచ్చు. ఈ సమయంలో వీలైనంత వరకు పరిశుభ్రతపై శ్రద్ధ పెట్టడం చాలా అవసరం. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 1, పుష్ప 2 సినిమాతో నేషనల్ వైడ్ గా పేరు తెచ్చుకున్నారు. బన్నీ ఉన్న రేంజ్ అంటే తెలియజేయడానికి ఈ ఒక్క క్యారెక్టర్ చాలు అనేంతలా నటించారు. ఆయన అందుకే 100 కాదు, 200 కాదు, ఏకంగా 300 కోట్ల రూపాయల పారితోషికం తీసుకునే నటుడిగా అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నారు. అల్లు అర్జున్ కు డాన్స్ అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. ఆయన సినిమాల్లో యాక్టింగ్ ఎంత పవర్ఫుల్ గా చేస్తారో డాన్స్ కూడా ఎరగదీస్తారు. అయితే తనలో ఈ డాన్స్ టాలెంట్ బయటపడింది మాత్రం చిరంజీవి బర్త్డే వేడుకల్లో. ఓ రోజు చిరు బర్త్డే సెలబ్రేషన్ లో బన్నీ డాన్స్ వేయగా అది ప్రముఖ డైరెక్టర్ రాఘవేంద్రరావు దృష్టిని ఆకర్షించింది. బన్నీని చూసి మురిసిపోయిన ఆయన తన తల్లికి 100 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి పెద్దయ్యాక మీ అబ్బాయిని నేను హీరోని చేస్తానంటూ మాటిచ్చారంట. అలా గంగోత్రి 2003లో వెండితెరకు పరిచయం అయ్యారు అల్లు అర్జున్. గంగోత్రితో మంచి విజయం సాధించినా కూడా ఏడాది పాటు ఆయన ఖాళీగా ఉన్నారు. ఆయనతో సినిమా చేసేందుకు ఎవరూ కూడా ఆసక్తి చూపని పరిస్థితి ఏర్పడింది. అప్పుడే సుకుమార్ ఆర్య కథ వినిపించారు. ఇక ఈ చిత్రం బన్నీ కెరియర్ ను మలుపు తిప్పిందని చెప్పాలి. తన కెరియర్ లో అసలైన డాన్సర్ ని చూపించేందుకు కూడా ఆయన ఓ సినిమాని వేదికగా చేసుకున్నారు. డాన్స్, ఫ్రెష్ లవ్ స్టోరీ, మ్యూజిక్ ఇలాంటి ఎలిమెంట్స్ వల్ల యూత్ ఆర్యకు బాగా కనెక్ట్ అయ్యారు. ఆ తర్వాత వచ్చిన బన్నీ, దేశముద్రు, జులై, సన్ ఆఫ్ సత్యమూర్తి ఇలా పలు సినిమాలు తన కెరియర్ లో ఒక స్టెప్పింగ్ స్టోన్స్ గా మిగిలాయి. కమర్షియల్ చిత్రాలే కాకుండా నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలను కూడా మెప్పించారు అల్లు అర్జున్. తన టాలెంట్ తో జీవం పోశారు. వేదంలో కేబుల్ రాజు పాత్రను మర్చిపోలేరు ఎవరూ కూడా. ముఖ్యంగా క్లైమాక్స్ లో బన్నీ నటనకు కళ్ళంపడి నీళ్లు తెప్పిస్తుంది. రుద్రమ్మదేవిలో గోన గన్నారెడ్డి పాత్ర ఆయన ఎవర్ గ్రీన్ అనే చెప్పాలి. అల్లు అర్జున్ కనిపించిన ప్రతి సీన్ కూడా ఫుల్ జోష్తో ఉంటుంది. నా పేరు సూర్యతో నటుడిగా మరో మెట్టి ఎక్కారు. బన్నీ తన కెరియర్ లో మానసికంగా, శారీరకంగా ఎక్కువ కష్టపడింది ఆ సైనికుడు పాత్ర కోసమే. టాలీవుడ్ లోనే కాదు, బన్నీకి మాలీవుడ్ లోనూ ఫాలోయింగ్ ఎక్కువే. అందుకే అక్కడ ఫ్యాన్స్ ఆయన్ని ముద్దుగా మల్లు అర్జున్ అని పిలుచుకుంటూ ఉంటారు. ఆర్య నుంచి చాలా సినిమాలు మలయాళంలో డబ్ అయ్యాయి. నార్త్ లోను బన్నీ సినిమాలకు క్రేజ్ ఉంటుంది. నా పేరు సూర్య, సరైనోడు లాంటి వాటిని డబ్ చేసి యూట్యూబ్ లో విడుదల చేయగా అక్కడ రికార్డులో వ్యూస్ దక్కాయి. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా తన ఫ్యామిలీతో గడపడాన్ని అస్సలు మిస్ అవ్వరు బన్నీ. ముఖ్యంగా స్పెషల్ డేస్ లో షెడ్యూల్ లేకుండా చూసుకుంటూ ఉంటారు. తన ఇద్దరు పిల్లలతో ఒక ఫ్రెండ్ లా మెలుగుతూ ఉంటారు. సినిమాల్లో ఫైర్ లా కనిపించే ఆయన తెర వెనక చాలా ఎమోషనల్ గా ఉంటారు. 1954 జపాన్లోని హిరోషిమా అణుబాంబు రేడియేషన్ నుంచి బయటపడిన ఏకైక మొక్క వెదురు మొక్క. మరికొన్ని ఇంట్రెస్టింగ్ అయిన విషయాలు తెలుసుకుంటాకి సిటీసీ ఫ్యాక్ట్స్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలంటే పక్కనే బెల్ సింబల్ కనపడుతుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్, ఫేస్బుక్ గ్రూపుల ద్వారా ఈ వీడియోని షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా కూడా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.